నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాలు తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. 4 దశాబ్దాలుగా ఉన్న టీడీపీని నిలబెట్టామంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ మద్దతుదారుల ఆగ్రహానికి దారితీశాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే టీడీపీ 4 దశాబ్దాలుగా తెలుగుదేశం ప్రజల మద్దతుతో నిలబడిందని పవన్ చెప్పినట్టు అది కేవలం జనసేన కారణంగా కాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారులు మీరు ఏది చెబితే అది నమ్మడానికి జనాలు పిచ్చోలు కాదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా తప్పుపడుతుండగా మరికొందరు ఇది కూటమిలో విభేదాలకు దారితీయదా అనే కోణంలో చర్చిస్తున్నారు. అయితే జనసేన వర్గాలు మాత్రం తమ నేతను సమర్థించారు. కూటమి ఏర్పాటు కాకపోతే మేము అధికారంలో ఉండేవాళ్లమే కాదు అంటూ కొందరు జన సైనికులు వివరణ ఇస్తున్నారు. అంతకు ముందు నాగబాబు వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. తెలుగు తమ్ముళ్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమిలో ఉన్నప్పటికీ అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటి అంటే పవన్ వ్యాఖ్యలతో కూటమి మధ్య బంధం దెబ్బతింటుందా లేక ఇది మామూలు రాజకీయ రసవత్తరమైన చర్చగా ముగుస్తుందా వేచి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.